హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్గా అయితే మీకు తెలిసిందే ఆల్రెడీ. సో నిఖిల్ అయితే విన్నర్ అయిపోయారు. నేను ఆల్రెడీ ఆ షో కంప్లీట్ కాకముందే మీకు అప్డేట్ చేసి పెట్టేశాను కానీ ఆ వీడియో అంత వైరల్ కాలేదు. సో మొత్తానికి అయితే బిగ్ బాస్ సీజన్ 8 అయితే కంప్లీట్ అయిపోయింది. నిఖిల్ అయితే ఫైనల్ గెలిచాడు. సో తన ఆనందం, తన ఎక్స్ప్రెషన్స్ తన ఫేస్లో చూసి తెలిసిపోతుంది. పాపం గెలిచిన దానికి పడిన కష్టానికి ఫలితంగా. సో గౌతమ్ కూడా అదే వేలో ఆడాడు. పాపం ఈక్వల్గా ఉన్నాడు. గౌతమ్ నిఖిల్ సేమ్ పొజిషన్లో ఈక్వల్ ఉండరు. ఒక తక్కువ ఎక్కువ కానీ జస్ట్ 1% తేడాతోనే గౌతమ్ ఓడిపోయాడు. సో ఎనీహో గట్టి పోటీ ఇచ్చాడు. అసలు గౌతమ్ ఫస్ట్ నామినేషన్ అప్పుడే హెల్మెట్ అవ్వాల్సింది. హెల్మెట్ అయిపోయాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఎవరి ద్వారా అంటే మనకింట ద్వారా. మనకంట హౌస్ నుంచి వెళ్ళిపోవడం వల్లే గౌతమ్ టాప్ 2 వరకు వచ్చాడు. సో మొత్తానికి గౌతమ్ మనకంటే థ్యాంక్స్ చెప్పుకోవాలా. సో ఆపర్చునిటీ ఇవ్వడం వల్లే నువ్వు ఇంతకు వచ్చావు అని అనుకోవాలనుకున్నా. సో మొత్తానికి అయితే బిగ్ బాస్ సీజన్ 8 గౌతమ్ అయితే జస్ట్ మిస్ అయిపోయాడు. గెలిచే లాస్ట్కి వచ్చి 2 minutesలో ఓడిపోయాడు. జస్ట్ 1% తేడాతోనే. సో నిఖిల్ అయితే మొత్తం 55 lakhs ప్రైజ్ మనీ కొట్టేశాడు. సో ఇంతకుముందు ఎలా ఉందంటే బీట్కి తీసుకువెళ్ళేవారు డబ్బులు కొంచెమన్నా, అది తగ్గేది. అప్పుడు తీసుకునేవాడు కూడా గ్రేట్ ఉండేవాడు. ఇప్పుడు తీసుకోలేదు ఎవరు. సో ఆ సంప్రదాయాన్ని ఫుల్ స్టాప్ పెట్టారు. సో మేబీ నబిల్ తీసుకుని ఉంటే బాగుండని నేను అనుకుంటున్నా. సో నబిల్ తీసుకోలేదు. సో ఎనీహౌ తన జెన్యున్ ఒప్పుకోవచ్చు. సో మొత్తానికి అయితే 55 lakhs అయితే ప్రైజ్ మనీ నిఖిల్ కొట్టేశాడు. ఇప్పుడు గత 7 seasonsలో ఎవరు కూడా అంత బిగ్ ప్రైజ్ మనీ ఎవరు తీసుకోలేదు. తీసుకున్నాక కొంచెం థర్డ్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. కొంచెం తగ్గించుకొని తీసుకొచ్చారు తప్ప ఇట ఎవరు తీసుకోకుండా మొత్తం అతనికే వెళ్ళడం అయితే ఇది ఫస్ట్ నిఖిల్కి అదృష్టం దక్కింది. 55 lakhs ప్లస్ కారు. తర్వాత ప్రతిరోజు ఉండడానికి ఒక రెమ్యునేషన్ ఉంటుంది. ఇన్ని 100 days అంటే రోజుకి పర్ డేకి ఎంత ఉంటుందో అంత వేసుకుంది. అరౌండ్ వేసుకున్న 90 lakhs నిఖిల్ 90 lakhs అయితే జ్యూస్ కొట్టుకుని వెళ్ళిపోయాడు. నైట్ మనీ వచ్చింది, కష్టానికి ఫలితం వచ్చింది, కప్పు వచ్చింది. ఇది లక్ అంటే. లక్ కాదు, కష్టపడడానికి లక్ కూడా కాదు. లక్ కూడా ఫేస్ చేయాలా. ఇప్పుడు మనం ఎంత కష్టపడినా కూడా లక్ లేకుంటే ఓడిపోయేస్తే కదా. సో కష్టపడేవాడు లక్ ఫేవర్ వచ్చేసింది. మొత్తం 55 lakhs ప్లస్ కారు ప్లస్ రెమ్యునేషన్స్ డిఫరెంట్ ఆఫ్ ప్రైజెస్ కలుపుకొని మొత్తం అరౌండ్ 90 lakhs రూపీస్ అయితే జాక్ పాట్ కొట్టేసినాడు నిఖిల్. సో గౌతమ్ బాగా టఫ్ ఆడాడు కానీ లక్ ఫేవర్ చేయలేదు. సో మొత్తానికి ఓవరాల్ రివ్యూ ఇదే. సో బిగ్ బాస్ సీజన్ కంప్లీట్ అయిపోయింది. సో నా వీడియోస్ చూడండి, ఇంకా డిఫరెంట్ ఆఫ్ వీడియోస్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.